రాయలసీమలో ఇప్పటికి కూడా దేవదాసి ఆచారం ఉంది. దేవుని పేరుతో అమ్మాయిల్ని వదిలిపెడితే ఇప్పటికీ ఆ రకమైనటువంటి ఒక లైంగిక హింసకు గురవుతున్నారు. ఇది కోరుకుంటున్నారు విహెచ్పి వాళ్ళు. హిందూ ప్రజల్లో ఈనాటికి కూడా కుల వివక్షత ఉన్నది. నేను రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి అనేక దేవాలయాల్లో ఇప్పటికీ దళితులకు ప్రవేశం లేదు, లోపల రానివ్వరు. ఇప్పటికీ హోటల్లో మామూలు గ్లాసుల్లో వాళ్ళకు టీ ఇవ్వరు, గాజు గ్లాసులు ఇవ్వరు, పేపర్ గ్లాసులోనే ఇస్తారు. ఇప్పటికీ చాలా చోట్ల క్షౌరం చేయించుకునేటువంటి హక్కు కూడా దళితులకు లేదు. నిజంగా హిందూ ఐక్యత మీద నమ్మకం ఉంటే ఈ సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా విహెచ్పి గ్రామాల్లో పనిచేయమనండి. అయ్యా, దళితులు కూడా హిందువులే, దళితుల్ని సగౌరవంగా మీరు ఆహ్వానించండి, దేవాలయాల ప్రవేశాలు చేయండి, అట్లాగే అన్ని విధాల వాళ్ళని సమానంగా చూడండి అని. అక్కడేమో అగ్రవర్ణ ఆధిపత్యం ఉండాలి, అగ్రవర్ణాలకు అనుకూలంగా విహెచ్పి పనిచేస్తుంది. కాబట్టి ఇదంతా బూటకం, కేవలం రాజకీయ కుతంత్రం జరుగుతుంది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏదో మంచి జరుగుతుందని ఆశించి బీజేపీకి ఆ మంత్రి పదవి ఒకటో రెండో ఉన్నాయంటే వాళ్ళకి బలం ఉంది కాదు. ప్రజలేమంటే పోయిన ప్రభుత్వం నుంచి విముక్తి జరిగితే కాస్త మంచి జరుగుతుందని ఆశించారు, చేశారు. ఆ మంచి పనులు చేసి కేంద్రం నుండే ప్రభుత్వాన్ని పట్టుకొని వాళ్ళు ఏదన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అంతో ఎంతో ఆదరణ ఉంటుంది. కానీ అట్లా కాకుండా రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలంతా విభజన తెచ్చేటువంటి ఏ కుట్ర కుతంత్రం ఎవరు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు.